వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ముగ్గురి మృతి. మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి. హరీష్ రావు బహిరంగ సభకు అనుమతుల రద్దు. కేసీఆర్ హరీష్ పిటిషన్, పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లోని సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో హోండా కారును వేగంగా నడిపిన ఒక డ్రైవర్ రోడ్డు మీద నడిచి వెళ్తున్న యువకుడిని, బైక్ మీద వెళ్తున్న మరో ఇద్దరు యువకులను ఢీకొట్టి 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకొని వెళ్లాడు. ఆ తర్వాత కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు శివ, సందీప్ మృతి చెందారు. రోడ్డుపై నడిచి వెళ్తున్న యువకుడు కూడా ఈ ఘటనలో మృతి చెందాడు. కాలేజీ విద్యార్థులు కారు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ను తమకు అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్య ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకొని త్వరగా చేరుకోవడానికి మంత్రి మెట్రోను ఎంచుకున్నారు. సెక్యూరిటీ హడావుడి లేకుండా ఎర్రమంజి స్టేషన్లో స్వయంగా టికెట్ కొనుగోలు చేసి మియాపూర్ వరకు ప్రయాణించారు. రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో మంత్రి తన హోదాను పక్కన పెట్టి తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే వెళ్లారు. ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో సరదాగా మాట్లాడారు. మెట్రో సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రిని తమ మధ్య చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా జూపల్లి ఎంతో ఓపికగా అందరితో ఫోటోలు దిగారు. సమయాన్ని ఆదా చేస్తూ ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు చేరడానికి మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ ఆయన ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్పీ వరకు ఇలాగే ప్రయాణించి వార్తల్లో నిలిచారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఉద్రిక్తంగా మారింది. రైతులకు మద్దతుగా ఈ నెల 9న నిర్వహించాలనుకున్న హరీష్ రావు బహిరంగ సభకు ప్రభుత్వం అకస్మాత్తుగా అనుమతులు రద్దు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రభుత్వం తొలుత అనుమతినిచ్చి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక వెనక్కి తగ్గడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకను నొక్కేయాలని చూడడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా తాము వెనక్కి తగ్గేది లేదని, హైకోర్టును ఆశ్రయించి సభకు అనుమతులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, కేసులు కొత్త కాదని, బెదిరింపులకు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతాంగ ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ నెల 9న హరీష్ రావు సభను జరిపి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల కేసును విచారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ భవిష్యత్పై ఉత్కంఠ సాగుతోంది. కమిషన్ భవితవ్యం ఏమిటన్నది తేల్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం మరికొంత సమయం తీసుకుంది. ఈ రోజు ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం తుది తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం 2024 మార్చిలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 6తో మొదలైంది. మేడిగడ్డ, అన్నారం వంటి బ్యారేజీల వైఫల్యాల వెనుక ఉన్న అసలు కారణాలను వెలికి తీయాలని ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు
స్మితా సబర్వాల్ వంటి కీలక అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని, కనీసం తమ వాదనలు కూడా వినకుండా అభియోగాలు మోపుతున్నారని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని బలంగా సమర్థించుకుంది. ప్రజాధనం దుర్వినియోగం అయిన ప్రాజెక్టులో నిజాలను నిగ్గు తేల్చడమే తమ లక్ష్యమని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులు లేవని స్పష్టం చేసింది. ఇప్పటికే రికార్డుల ఆధారంగా విచారణ జరిగిందని, అందరికీ నోటీసులు కూడా ఇచ్చామని కోర్టుకు వివరించింది. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు ముగిసిన జడ్జిమెంట్ వాయిదా పడటంతో ఈ నెల 22వ తేదీ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.